అది ఇలా ఈ పోక చెట్టు పురుషుడు, తమలపాకు తీగ స్త్రీ, ఇలా అల్లుకుంటూ పైకి వెళ్ళిందట. సో నీ జీవితంలో ఏం జరుగుతుందో ఇది అది. అలా కాదు, పోక చెక్కలు ఉన్నాయి బాగానే ఉంది, తమలపాకు నేను ఉన్నాను బాగానే ఉంది, మరి సున్నం ఏదండి. భార్య అడిగినప్పుడు ఆ ముచ్చట తెచ్చకపోతే మొగుడు ఎందుకు, ఈయన నీకు ఎందుకు సున్నం క్షణంలో తెప్పిస్తా అన్నట్ట. కింద చెరుకు తోట ఉంది, చెరుకు తోట మధ్యలో వేస్తారు ఇవి, చెరుకు తోట ఉంది, ఆ పైన పోక చెక్కల గుత్తులు ఉన్నాయి కదా, ఆ గుత్తులు టపటప్ప రాల్చేసాడు ఈ పోక చెట్టు అనే పురుషుడు. రాల్చిన పోక చెక్కల గుత్తులు ఇక్కడ చెరుకు తోటలో ఉండే గెళ్ల మీద పడ్డాయి. చెరుకు తోట చుట్టూ ముత్యాల్లో ఉంటాయి కదా, పూర్వం ముత్యాలే ఉండేవాటి ఇక్కడ వెనుకొండ ప్రాంతంలో, నిజమైన ముత్యాలే ఉండేవి. ఆ ముత్యాల మీద పడేసరికి ఇవి ఎగిరాయట, పక్కనే బెల్లం వండుతున్నారట, ఈ ముత్యాలు అందులో పడ్డాయట, అది సొన్నం కింద మారింది. ఇంత వర్ణన చేస్తాడా మహానుభావుడు అసలు కృష్ణదేవరాయ. అంటే దాని సారాంశం ఏంటంటే, ఒక ముచ్చట భార్య అడిగినప్పుడు పురుషుడు ఏదైనా ప్రయత్నం చేసి దాన్ని సాధించాలి సరసంగా. రెండో తమలపాకు, పోక చెక్క, సున్నం, ఈ మూడు లేకపోతే తాంబూలం లేకపోతే కాంప్రమైంట్.